దిస్ ఈజ్ గవర్నమెంట్ హాస్పిటల్. నైట్ 12 అవుతుంది. మా ఫ్రెండ్తో పాటు హాస్పిటల్కి వచ్చాను. తన ఫ్రెండ్కి కాళ్ళకి డ్యామేజ్ అయిందంటే కరెక్ట్ 12కి మేము ఇద్దరం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఇంటికి. చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎవ్వరు లేరు. ఇక్కడ దయ్యాలు ఉంటే ఇంత రికార్డ్ అయితే చూడండి. వెనుకల చూసారా ఇంత నిర్మాణం. ఒక్కరోజు నైట్ అని ఉంటుంది కదా, కానీ అట్లా కాదు, కొంచెం భయపడేటోళ్ళు ఎవరైనా ఉంటే. ఇది యూట్యూబ్లో పెడితే ఎట్లుంటుందంట బ్లాగ్. ఇట్లా హాస్పిటల్కి వచ్చాం నైట్ ఏమని పెడితే ఎట్లుంటుందంట. మైక్ లేదు మన దగ్గర. ఫైనల్లీ సెకండ్ ఫ్లోర్ నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాం. ఇప్పుడు అవుట్ బయటికి వెళ్తున్నాం. ఇదే అవుట్. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ మా ఊరు. ఇప్పుడు మా ఫ్రెండ్ బైక్ తీస్తున్నాడు. ఆ బైక్లో నుంచి బయటికి వెళ్ళాలి. స్టార్ట్. అలా హాస్పిటల్ నుంచి మేము బయటికి వెళ్తున్నాం. గోయింగ్ టు హోమ్. కరెక్ట్ ఇప్పుడు టైం 12:10 అవుతుంది. ఈ టైంలో మా ఊర్లో ఎవరు లేదు. రేపే ఎలక్షన్స్ ఉన్నాయి, సో అందరూ నిద్రపోయారు రేపు పొద్దున ఓటు వేయాలని. కానీ ఇలా నైట్ టైం తిరుగుతుంటే మాకు చాలా ఎంజాయ్గా ఉంది బాగా. ఇదిగోండి, ఇది అమ్మవారి చాలా టెంపుల్. అమ్మవారి చాలా అలా సరదాగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ బంగారం కదా. ఇవన్నీ గోల్డ్ షాప్స్. పొద్దుటూరులో ఉండే గోల్డ్ షాప్స్ అన్నీ చూడండి. పొద్దుటూరుని సెకండ్ బాబాయ్ అంటూ ఉంటారు కదా, అందులో ఈ ఈ స్ట్రీట్ కూడా ఒక రీజన్ అనమాట. పొద్దుటూరుని సెకండ్ బాబాయ్ అని మెయిన్ ఇదే. ఎందుకంటే ఇక్కడ అన్ని బంగారం గట్లు గోల్డ్ షాప్లు అన్నీ ఇక్కడే ఉండేవి కాబట్టి బాగా ఫేమస్ ఇవన్నీ షాప్స్, గోల్డ్ షాప్స్ అన్నీ. బాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికీ చాలా లేట్ అయింది. మేము ఇంకా టుమారో ఓట్ వేయడానికి వెళ్ళాలి. సో మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకోవాలి. పొద్దున్నే 5:30కి లేచి గుంపులో నిలబడి ఖచ్చితంగా ఓటు వేయాలి. మీరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోండి. ఓకే, భారతీయ పౌరుడుగా ఇది మీ హక్కు, ఓటు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్.